లక్ష్మీం తనోతు నితరామితరానపేక్షమంఘ్రిద్వయం నిగమశాఖిశిఖా ప్రవాళం హైరంబం అంబురుహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధార ధురంధరన్నః వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః పరమేష్ఠిగురోరూపం గృహీత్వా భూత్పరో గురుః తతో వాప్యగురోరూపం శ్రీయానందో గురుర్మమ శ్రీయానందో గురుర్మమ. సప్తగిరి దూరదర్శన్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి అమ్మవారి శుభాశీస్సులు ఉండాలి, నిరంతరం ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రావణ మాసం చాలా ప్రశస్తమైనటువంటి మాసం. నభో మాసం అని దీనికి పేరు. నభఃఖం శ్రావణో నభాః అని ప్రమాణంతో నభోమాసంగా ఈ మాసం ప్రసిద్ధి చెందింది. నభోమాసంలో ప్రధానంగా ఎవరిని ఆరాధించాలి అంటే, శుక్రవారం నాడు మహాలక్ష్మిని, సోమవారం నాడు ఈశ్వరుణ్ణి, మంగళవారం నాడు గౌరీదేవిని ఆరాధించాలి అని మనకి ప్రమాణం కనిపిస్తోంది. అయితే పరిపాటిగా ఏం జరుగుతోంది అని అంటే, శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి మాసంగా ఆగిపోయింది. అందువల్ల శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించాలి అని అందరిలోనూ కూడా ఒక ఆలోచన స్థిరమైపోయింది. మరి మంగళవారాలు గౌరీదేవిని ఆరాధిస్తున్నారు, మంగళ గౌరీ అంటున్నారు. గౌరీదేవి లక్ష్మీదేవి ఈ ఇద్దరికీ కూడా భేదం లేదు. మనకి వేదంలో శ్రీ సూక్తం అని ఒక సూక్తం, సాధారణంగా శ్రీ సూక్తం అనగానే లక్ష్మీదేవికి సంబంధించింది అనుకుంటారు. కానీ అది లక్ష్మీ స్వరూపంగా ఉండే పార్వతీకి అభిన్నమైనటువంటి సరస్వతీదేవికి సంబంధించినటువంటి సూక్తం. అందువల్లే శ్రీ సూక్తాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి సంపదలతో పాటు వాక్కులు కూడా సిద్ధిస్తాయి, వాళ్ళకి మాంగళ్యం, సౌమంగళ్యం కూడా సిద్ధిస్తుంది అని మనకి శ్రీ సూక్త ఫలశ్రుతి ద్వారా మనకి తెలుస్తోంది. అందువల్లే త్రిశక్తుల్ని మనం ఒకే స్వరూపంగా చూడాలి. గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమవిదః హరేః పత్నీం పద్మాం హర సహచరీ మద్రితనయాం తురీయాకాపిత్వం దురధిగమనిస్సీమ మహిమ మహామాయా విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. ముగురమ్మల మూలపుటమ్మ ఆ అమ్మ ఒక్క దేవతే, ఆ అమ్మకి భేదం లేదు. అందువల్లే శ్రీ సూక్తంలో ఏం చెబుతున్నారు? హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ. హే జాతవేద, ఓ అగ్నిహోత్రుడా, లక్ష్మీం మే ఆవహ, లక్ష్మీదేవిని నాయందు వహించు అని చెప్తున్నారు. లక్ష్మి అంటే ఎవరు? లక్ష్మీదేవి అంటే ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వ
తస్య ఫలాని తపసానుదంతు యా అంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ. బాహ్యాభ్యంతరములలో అంటే లోపల బయట ఉన్నటువంటి దారిద్ర్యాన్ని నిర్మూలించేది. బయట దారిద్ర్యం అంటే అందరికీ తెలుసు. ఏమిటి బయట దారిద్ర్యం అంటే బాహ్యంగా ఉండే దారిద్ర్యం డబ్బు లేకపోవడం, సాంసారికంగా మనిషి విజయాన్ని సాధించలేకపోవడం, సామాజికంగా ఎదుగుదల లేకపోవడం, అనుకున్నది సాధించలేకపోవడం, ఇవన్నీ కూడా బాహ్య దారిద్ర్యాలు. ఆంతర దారిద్ర్యం అంటే ఏమిటి అంటే భావ దారిద్ర్యం. సరిగ్గా ఆలోచించలేకపోవడం, ఆలోచనకి అనుకూలంగా మాట్లాడలేకపోవడం, ఇవన్నీ కూడా భావ దారిద్ర్యాలు. కోరికల్ని నిగ్రహించుకోలేకపోవడం, కోపాన్ని నిగ్రహించుకోలేకపోవడం, సందర్భోచితమైనటువంటి ప్రజ్ఞతో ప్రవర్తించలేకపోవడం, ఇవన్నీ కూడా ఆంతర దారిద్ర్యాలు, లోపల ఉండేటువంటి దారిద్ర్యాలు. కామక్రోధాలని కనుక ఎవరైతే నిగ్రహించుకోలేరో వాళ్ళు చాలా నష్టపోతారు, చాలా నష్టపరుస్తారు. అందువల్లే కామక్రోధాలని నిగ్రహించుకోవాలి అని అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం సాధించాలి. లక్ష్మీదేవి అంటే మన లోపల ఉండే దారిద్ర్యాన్ని, బయట ఉండే దారిద్ర్యాన్ని నిర్మూలిస్తుంది. ఎలా నిర్మూలిస్తోంది? దేంతో నిర్మూలిస్తోంది అంటే అమ్మవారి యొక్క తపశ్శక్తితో ఒక వృక్షం తయారైంది. ఆ వృక్షం పేరు శ్రీవృక్షం. దాన్నే మనం మారేడు అంటాం. మా అంటే లక్ష్మీదేవి, రేడు అంటే లక్ష్మీదేవి చేత పూజించబడినటువంటి దైవం. మారేడు అంటే ఈశ్వరుడు అని అర్థం. లక్ష్మీదేవి ఈశ్వరుణ్ణి ఎందుకు పూజించింది అనంటే లక్ష్మీదేవి సంవత్సర కాలం పాటు సహస్ర కమల వ్రతం అని ఒక వ్రతం చేసింది. సంవత్సర కాలం పాటు చేసింది. అందులో సంవత్సరం అంతా చేసిన తర్వాత చివరి రోజున 1000 కమలాల్లో 2 కమలాలు తగ్గాయి. మరి అన్నీ సరిచూసుకునే సహస్ర కమలాలని రోజు కూడా ఏర్పరచుకుని పూజ ప్రారంభించేటువంటి లక్ష్మీదేవి ఎవరికి పూజ చేస్తోంది అంటే ఈశ్వరుడికి పూజ చేస్తోంది. 1000 కమలాలతోటి ఈశ్వరుణ్ణి అర్చించాలి అని వ్రతం చేసింది. ఆ వ్రతంలో అంత శ్రద్ధగా కమలాలని ఏర్పరచుకున్నటువంటి లక్ష్మీదేవి చివరి రోజున ఎందువల్ల శ్రద్ధగా సమకూర్చుకోలేకపోయింది అంటే శ్రద్ధగానే సమకూర్చుకుంది, కానీ ఈశ్వరుని యొక్క పరీక్షా ప్రభావంతో ఆ 2 కమలాలు తగ్గాయి. ఎప్పుడైతే 2 కమలాలు తగ్గాయో వెంటనే ఆ కమలాల కోసం ప్రయత్నించాలి లక్ష్మీదేవి. వెంటనే మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ 2 కమలాలని మళ్ళీ సంపాదించి తెచ్చుకోవాలి. కానీ వ్రతం మధ్యలో లేవకూడదు, మాట్లాడకూడదు. ఇన్ని నియమాలు కూడా ఆ వ్రతంలో ఆమె ఏర్పరచుకుంది. నియమాన్ని అతిక్రమించలేక ఆమె ఆ లక్ష్మీదేవి ఏం చేసింది అంటే తన యొక్క స్తనాన్ని కోసి ఈశ్వరుడికి సమర్పించడానికి సిద్ధపడింది. ఎందువల్ల అనంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క స్తనములను కమలములుగా అభివర్ణించేవాడట. అందువల్ల ఆ స్తనములను కమలములుగా భావన చేసి ఒక కుచాన్ని కోసి ఈశ్వరుడికి కమలంగా సమర్పించింది. మరొక కుచాన్ని కూడా కోయబోతుంటే ఈశ్వరుడు సంతసించి ఆశ్చర్యపడి అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని చూసి చాలా ఆనందపడి ప్రత్యక్షమై అమ్మవారికి వరాల్ని ఇచ్చాడు. ఏ వరాల్ని ఇచ్చాడు అనంటే ఐశ్వర్యదాతృత్వ శక్తి. అమ్మవారిని ఆశ్రయిస్తే ఎవరికైనా సరే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే సకల సంపత్ ప్రదాతృత్వ శక్తి. అమ్మవారిని ఆశ్రయిస్తే ఎవరికైనా సరే అన్ని సంపదలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ 2 శక్తుల్ని కూడా అమ్మవారు ఈశ్వరుడి నుంచి సంపాదించుకుని అమ్మవారు అందరికీ కూడా ఐశ్వర్యాన్ని, సంపదల్ని కూడా ప్రసాదించగలుగుతోంది. అయితే అమ్మవారు కోసినటువంటి ఆ కుచాన్ని ఈశ్వరుడు వృథా కానివ్వకుండా
దాని నుంచి ఒక వృక్షాన్ని సృష్టించాడట. ఆ వృక్షం పేరే శ్రీవృక్షం, అనగా బిల్వ వృక్షం. దాన్నే మనం మారేడు చెట్టు అంటాం. దాన్నే వర్ణిస్తున్నారు. తస్య ఆదిత్యవర్ణే తపసోధిజాతః వనస్పతి తవ తపసః అధిజాతః, నీ యొక్క తపస్సు వల్ల ఏర్పడినటువంటి ఒక వనస్పతి, ఒక వృక్షం. ఆ వృక్షం పేరు ఏమిటి? బిల్వః. తస్య ఫలాని తపసానుదంతు. ఆ బిల్వ వృక్షం యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ బిల్వ ఫలములు మాలో ఉండేటువంటి దారిద్ర్యాలను నిర్మూలించుగాక అని అంటారు. ఇప్పుడు అమ్మవారి యొక్క తపఃప్రభావం వల్ల బిల్వ వృక్షం ఏర్పడితే ఆ బిల్వ పత్రం ఈశ్వరుడికి ప్రీతికరమైంది. అందువల్లే శ్రావణ మాసంలో బిల్వపత్రములతోటి ఈశ్వరారాధన చేయడం అనేది ప్రశస్తమైనటువంటి విషయం అని శాస్త్రం మనకి చెబుతోంది. నభో మాసేందువాసరే, నభో మాసంలో అంటే శ్రావణ మాసంలో సోమవారం నాడు నక్తాన్ని ఆచరించి బిల్వములతో ఎవరైతే అర్చన చేస్తారో వాళ్ళు ఈశ్వరానుగ్రహాన్ని పొందుతారు అని ఈశ్వరారాధనని ఈ శ్రావణ మాసంలో విధించారు. ఈ శ్రీ సూక్తంలో జాతవేద అన్నారు. జాతవేద అంటే అగ్నిహోత్రుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం. అదేమిటి? శ్రీ సూక్తం కదా, లక్ష్మీదేవిని ప్రార్థించాలి కదా అంటే మనం శ్రియమిచ్చేద్ధుతాశనాత్, సంపదలు కావాలి అంటే అగ్నిహోత్రుడి నుంచి మనకి రావాలి. అందువల్ల అమ్మవారి యొక్క స్వరూపం అగ్నిస్వరూపం. అందువల్ల హిరణ్యవర్ణాం, అగ్నిహోత్రుడికి ఏ వర్ణం అయితే ఉంటుందో ఆ వర్ణమే అమ్మవారిది కూడా. హరిణీం సువర్ణ రజతస్రజాం, హిరణ్మయీం, బంగారు వర్ణంతో ప్రకాశించేటువంటి అగ్నిహోత్రుని యొక్క జ్వాల లాంటి శరీరము అమ్మవారి యొక్క శరీరం. కాబట్టి అగ్నికి అమ్మవారికి భేదం లేదు. అందువల్లే అమ్మవారిని కనుక మనం ఆశ్రయిస్తే సంపదలు వస్తాయి. ఎందువల్ల అగ్నిహోత్రుని నుంచి మనం సంపదల్ని కోరుకోవాలి. అగ్నిహోత్రుడు మనకి సంపదల్ని ఇస్తాడు. కాబట్టి ఐశ్వర్యం ఎవరిస్తారు అంటే ఈశ్వరుడు ఇస్తాడు. అది ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వ. ఎవరైతే బిల్వపత్రాలతోటి ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వాళ్ళకే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇది లక్ష్మీదేవి యొక్క స్వరూపమే. అగ్నిహోత్రుడు కూడా లక్ష్మీదేవి యొక్క స్వరూపమే. అందువల్ల లక్ష్మీదేవికి రెండు శక్తులు ఉన్నాయి. ఐశ్వర్య ప్రదాతృత్వ శక్తి, సకల సంపత్ ప్రదాతృత్వ శక్తి. ఐశ్వర్యాన్ని ప్రసాదించే శక్తి ఉంది, సకల సంపదల్ని ప్రసాదించేటువంటి శక్తి ఉంది అని లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని, గొప్పతనాన్ని ఈ శ్రీ సూక్తంలో మనకి వర్ణించి చెప్తారు. అలాగే లక్ష్మీదేవికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆనంద, కర్దమ, చిక్లీత అని ముగ్గురు కుమారులు. ఈ ముగ్గురు ఏం చేస్తారు? కర్దమేన ప్రజాభూతాః. కర్దముని యొక్క అనుగ్రహం చేతన లక్ష్మీదేవి అనుమతితోటి ఆ కర్దముడు సంతానాన్ని ఇస్తాట. అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే వాళ్ళ ఇంట సంపదలు, సంతానం కూడా ఏర్పడుతుంది. అలాగే చిక్లీతుడు ఏమిస్తాడు అంటే ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే. చాలామంది ఇళ్లలో బావి తవ్వుతారు లేదా బోరు తవ్వుతారు, కానీ మంచినీళ్ళు పడవు, ఉప్పు నీళ్లు పడుతూ ఉంటాయి. కొంతమంది ఇళ్లలో సున్నపు నీరు, అవి తాగడానికి పనికిరావు, స్నానం చేసినా కూడా ఒళ్ళంతా జిడ్డైపోతూ ఉంటుంది. ఎందువల్ల వస్తోంది అంటే చిక్లీతుని యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల. అందువల్ల అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ ఇంట తీయటి చక్కటి నీరు వాళ్ళ ఇంట వర్షిస్తూ ఉంటుంది. ఆ భూమిలోంచి మంచి నీరు వాళ్ళకి పడుతుంది. ఈ విధంగా చిక్లీతుని యొక్క అనుగ్రహంతో ఆపహ మంచి నీరు ఏర్పడుతుంది. కర్దముని యొక్క అనుగ్రహంతో చక్కటి సంతానం, అలాగే ఆనందుని యొక్క అనుగ్రహంతో ఆనందం. ఈ విధంగా ముగ్గురు యొక్క అనుగ్రహంతో మనకి ఈ సాంసారికంగా కావలసినటువంటి మూడు, సంతానము, మంచి చక్కని నీరు, ఆనందము, ఈ మూడు కూడా అమ్మవారి యొక్క ఆదేశంతో ముగ్గురు కూడా అందజేస్తారు. కాబట్టి ఈ లక్ష్మీదేవిని ప్రార్థించేటువంటి భక్తుడు ఆనందకర్దమ చిక్లీతుల్ని కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మాకు ఈ విషయాల్ని, ఈ సంతానాన్ని, మంచి నీటిని, ఆనందాన్ని మాకు సమకూర్చండి అని ప్రార్థిస్తున్నారు.
లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అది అనితర సాధ్యం, ఎవరికీ సాధ్యం కాదు. అంత అనుగ్రహాన్ని ఇస్తుంది, అంత శ్రేష్టమైన అనుగ్రహాన్ని ఇస్తుంది. అందువల్లే అమ్మవారికి వరలక్ష్మి అని పేరు. వర అంటే శ్రేష్టమైన, లక్ష్మి అంటే ప్రశస్తమైనటువంటి ఏదైతే ఆకర్షించబడే విషయం ఉందో అదంతా కూడా లక్ష్మీయే. లక్ష్మి అని దేన్ని అంటాం మనం? సాధారణంగా లక్ష్మి అంటే విష్ణుమూర్తి భార్య అని మనం పౌరాణికంగా చెబుతూ ఉంటాం. లక్ష్మి అంటే విష్ణుమూర్తి భార్య అని అంటాం. ఇది పౌరాణికం, అంటే పురాణ కథలన్నీ కూడా ఆ విధంగా చెబుతున్నాయి కాబట్టి మనం అలా చెప్తాం. అయితే పురాణ కథలనే ప్రమాణంగా తీసుకుని మనం పెడితే లక్ష్మీదేవి యొక్క అర్థం విష్ణుమూర్తి భార్యగా మాత్రమే ఆగిపోతుంది. అయితే లక్ష్మీదేవి ఒకే పేరుందా? లక్ష్మీ, పద్మాలయ, పద్మ, కమల, శ్రీ, హరిప్రియ, ఇన్ని పేర్లున్నాయి. మరి కమల అంటే లక్ష్మీయే అవ్వాలి, పద్మ అంటే లక్ష్మీయే అవ్వాలి, లోకమాత అంటే లక్ష్మీదేవే అవ్వాలి. మరి లోకమాత అంటే ఎవరైనా లోకమాతే అంటున్నాం కదా అనంటే ఇక్కడ లక్ష్మి అనేది పౌరాణికంగా మాత్రమే ఈ విధంగా విష్ణుమూర్తి యొక్క భార్యగా మనం తీసుకోవాలి. లక్ష్మీదేవికి అసలు అర్థం ఏమిటి అనంటే భగవద్గీతలో చెప్తారు గీతాచార్యులు వారు, యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అన్నారు. మమ తేజ అన్నారు ఆయన. ఆత్మకి మమ అనేటువంటి అనుకునే అవకాశం లేదు. ఎందువల్ల ఏదైనా ఆత్మే, సర్వం ఆత్మైవా, అంతా ఆత్మస్వరూపమే కాబట్టి. మరి మమ తేజ అని ఎందుకన్నారు భగవానుడు అనంటే మమ తేజ అని మమ మాయా దురచ్చయ అనే మాట ఎటువంటిదో మమ తేజ అనే మాట కూడా అటువంటిదే. మమ మాయా దురచ్చయ అన్నప్పుడు మాయా శబ్దం చేతన పార్వతీదేవి గాను, మమ తేజ అన్నప్పుడు తేజస్ శబ్దం చేతన లక్ష్మీదేవిని మనం తీసుకోవచ్చు. ఆ విధంగా ఏదైతే ఈ లోకంలో విభూతిమతు చాలా ఐశ్వర్యయుక్తమై ఉంటుందో, శ్రీమతు చాలా ఆకర్షణీయంగా ఉంటుందో, ఊర్జితం చాలా సారవంతమైనది ఉంటుందో, ఇదంతా కూడా నా యొక్క తేజస్సుతో ఏర్పడిందే. అంటే ఈ ప్రపంచంలో మనకు కనిపించేటువంటి ఆకర్షణలు కానీ, బలం కానీ, అలాగే సంపదలు కానీ ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే. ఇదంతా లక్ష్మీదేవి యొక్క అంశయే అని మనం గుర్తించాలి. అందువల్లే శుభ్రత, ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అది లక్ష్మీ స్వరూపం. ఎక్కడైతే సహృదయత ఉంటుందో అది లక్ష్మీ స్వరూపం. ఎక్కడైతే మధురమైన వాక్కుతోటి ఇతరులకు ఉపకారం చేసేటువంటి లక్షణం ఉంటుందో అది లక్ష్మీ స్వరూపం. ఎక్కడైతే సంపదలు సద్వినియోగం అవుతుంటాయో అది లక్ష్మీ స్వరూపం. ఏదైతే ఈ ప్రపంచంలో ఉపకారం చేసేటువంటి వస్తువు ఉంటుందో, పరులకు ఉపకారం చేయడానికి అనుకూలమైన వస్తువు ఉంటుందో ఆ వస్తువు అంతా కూడా లక్ష్మీ స్వరూపమే అని మనకి భగవద్గీతలో చెబుతున్నారు. అందువల్ల లక్ష్మి అంటే ఒక తేజస్సు, ఒక శుభ్రత, ఒక ఆకర్షణ, ఒక బలం అని మనం గ్రహించాలి. వేదంలో కూడా లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని వర్ణించారు. మనం ఇలా ఆలోచిస్తే లక్ష్మీదేవి ఒక కోవకి పరిమితమైంది కాదు. ఇక్కడ వరలక్ష్మీ వ్రతంలో కూడా విష్ణుపత్ని అని సంకల్పంలో చెప్పుకుంటూ వెళ్ళరు, వరలక్ష్మి నమః అంటారు. అక్కడ వరలక్ష్మినే ఆరాధిస్తున్నారు. విష్ణుపత్నిగా ఆరాధిస్తున్నారా అంటే వరలక్ష్మిగానే ఆరాధిస్తున్నారు. అక్కడ లక్ష్మీ స్వరూపం ఏమిటి అని అంటే అక్కడ తాత్వికంగా మనం తీసుకోవలసినటువంటి అర్థం ఏమిటి? వేదంలో చెప్పినటువంటి లక్ష్మీ స్వరూపం అంటే భద్రైషాం లక్ష్మీ నిహితాధివాచి అని అంటారు. ధీరులు అంటే మంచి ఆలోచన చేసే వాళ్ళకి ధీరులు అని పేరు. తమ ఆలోచన ద్వారా సమాజాన్ని తాము జయిస్తారు. తమ ఆలోచన ద్వారా తమ స్నేహితుల్లో తాము గొప్పవారిగా నిలబడతారు. తమ ఆలోచన ద్వారా ఈ ప్రపంచంలో విశిష్టమైనటువంటి వ్యక్తిగా గుర్తించబడతారు. ఇలాంటి విశిష్టమైన ఆలోచన చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ధీరులు అని పేరు. ధీరత్వం దేనివల్ల వచ్చింది వాళ్ళకి అనంటే మనసా వాచమక్రత సక్తుమివతిత ఉనాపునంతః. ఎలాగైతే ఒక జల్లెడలో మనం ఏదైనా ఒక పదార్థాన్ని వేసి జల్లిస్తే మంచిని వేరుగా చెడు వేరుగా చేసేసి ఎలాగైతే మనకి శుద్ధమైన వస్తువును మనకు అందిస్తుందో
అదేవిధంగా ధీరులైనటువంటి వాళ్ళు కూడా బాగా ఆలోచించి తన మనస్సుని జల్లెడగా చేసుకుని ఆ మనస్సుతోటి చక్కని ఆలోచనలు చేసి ఆలోచనలతోటి మాట్లాడతారట. అలా మాట్లాడడం వల్ల ఇతరులందరూ కూడా వాళ్ళకి స్నేహితులు అవుతూ ఉంటారు. ఆ విధంగా స్నేహితులై ఎవరైతే లోకాన్ని జయిస్తున్నారో అలాంటి వాళ్ళ యొక్క వాక్కుల యందు లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది అక్కడ. ఎంత అద్భుతమైన మాట. అంటే ఇప్పుడు లక్ష్మీదేవిని వాక్కుగా వర్ణిస్తున్నారు. లక్ష్మి అంటే ఒకచోట ఒకే స్వరూపంగా ఉండేదని కాదు, అన్ని చోట్ల అన్ని సాతిశయమైనటువంటి ప్రతి వస్తువు కూడా లక్ష్మీ స్వరూపమే. అందువల్ల ఇక్కడ లక్ష్మీదేవిని వేదం ఈ విధంగా వర్ణించింది. భద్రైషాం లక్ష్మీ నిహితాధివాచి. వాచి అటువంటి ధీరుల యొక్క వాక్కుల యందు లక్ష్మీ అధినిహిత. అటువంటి ధీరుల యొక్క వాక్కుల యందు లక్ష్మీదేవి స్థిరంగా నిలబడి ఉన్నది అని అంటారు. అందువల్ల వరలక్ష్మీ వ్రతం ఎందుకు ఆచరించాలి అని దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఐశ్వర్య సమృద్ధి, సంపత్ సమృద్ధి, వాక్ సమృద్ధి, ఆలోచనాశక్తి వీటినన్నిటినీ కూడా పెంపొందించుకోవడం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రధానంగా స్త్రీలు ఎందుకు ఆచరిస్తున్నారు అంటే స్త్రీలకు ఇవి కావలసినటువంటి విషయాలు కాబట్టి. ఈనాడు స్త్రీ అన్ని రంగాల్లోనూ కూడా విజయాన్ని సాధిస్తున్నటువంటి శుభతరుణం. సాధించాలి. ఎప్పుడు స్త్రీ త్యాగాన్ని చేసి ముందరికి నడుస్తోంది. స్త్రీ త్యాగం చేయడం వల్ల ఇంటి పేరును మార్చుకుంటోంది. స్త్రీ త్యాగం చేయడం వల్ల తమ కుటుంబాన్ని, తమ పరివారాన్ని కూడా విడిచిపెట్టి ఎవరో తెలియనటువంటి ఓ కుటుంబంలో ప్రవేశించి వాళ్ళందరినీ కూడా నా వాళ్ళు అనుకుంటోంది. ఇది త్యాగానికి నిదర్శనం. ఇంత త్యాగం చేస్తున్నటువంటి స్త్రీకి కావలసినటువంటివి ఏమిటి అనంటే చక్కని ఆలోచనాశక్తి కావాలి. స్త్రీలకు ఇది సహజంగానే ఉంటుంది అన్నారు నీతి శాస్త్రంలో. ఎలా చెప్పారు అనంటే బుద్ధిస్తాసాం చతుర్గుణ అన్నారు. స్త్రీలకి పురుషుల కంటే కూడా 4 రెట్లు ఆలోచించగలిగేటువంటి శక్తి ఎక్కువట. శాస్త్రంలోనే స్త్రీలను గురించి ఎంతో గొప్పగా చెప్పారు. బుద్ధిస్తాసాం చతుర్గుణ షడ్గుణో వ్యవసాయశ్చ. పురుషుల కంటే కూడా 6 రెట్లు ఎక్కువ శ్రమించగలరు వాళ్ళు. పురుషులు అంత గొప్పగా శ్రమించలేరు, స్త్రీలు అంత గొప్పగా శ్రమిస్తారు. పురుషుల కన్నా కూడా 4 రెట్లు ఎక్కువ గొప్పగా ఆలోచిస్తారు. అందువల్లే కరణేషు మంత్రి అన్నారు. ఏదైనా ఒక సలహా ఇస్తే, స్త్రీ కనుక సలహా ఇస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అటువంటి ఆలోచనా శక్తిని పెంపొందించుకోవడం కోసం అలాగే వేదంలో ఏం చెప్తున్నారు అంటే సమ్రాజ్ఞీ స్వసురే భవ, సమ్రాజ్ఞీ స్వస్రవాంభవ, ననాందరి సమ్రాజ్ఞీ భవ, సమ్రాజ్ఞీ అధిదేవృషు. వివాహిత అయినటువంటి ఆ వధువుని గురించి వేదం చెబుతోంది. నువ్వు వివాహం చేసుకుని అత్తింట్లో అడుగు పెడుతున్నావు, నువ్వు మహారాణిలా అడుగుపెట్టు. మహారాణిలాగా నీ మామగారి విషయంలో మహారాణిలా ఉండు, మీ అత్తగారి విషయంలో మహారాణిలా ఉండు, నీ మరుదుల విషయంలో మహారాణిలా ఉండు, నీ ఆడపడుచుల విషయంలో మహారాణిలా ఉండు. అందరికీ మహారాణిలా ఉండి సమర్థతతో నీ సంసారాన్ని ముందరికి నడిపించు. మహారాణిలా ఉండడం అంటే శాసిస్తూ అణగతొక్కమని కాదు. ఎవరెవరికి ఏది కావాలో వాళ్ళకి అది సమకూరుస్తూ, ఒకవేళ వాళ్ళకి శ్రేయస్కరమైనటువంటి విషయం నేను చెయ్యను అంటే వాళ్ళ చేత బలవంతంగా అయినా చేయించి ఇది చెయ్యాలి, ఈ మందు మీరు వాడాలి, ఈ ఆహారం మీరు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళ చేత మంచి పనులు చేయిస్తూ వాళ్ళ విషయంలో మంచిగా నిలబడి ఉండడం. ఇది ఐశ్వర్యం అంటారు. దీన్ని ఐశ్వర్యం అంటే శాసనాధికారం. అది వేదం వధువుకి విధించింది. సామ్రాజ్ఞిలా ప్రవర్తించమంటోంది. అటువంటి ఐశ్వర్యం, సంపదలు కావాలి. స్త్రీల నుంచే సంపదలు వస్తాయి. మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా అంటారు. అమ్మవారు మాంగళ్యాన్ని ఇస్తుంది. ఆ మాంగళ్య శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఈశ్వరుడు కూడా ఐశ్వర్యం, సకల భువనాల్ని శాసించగలిగే శక్తిని పొందాడు అంటే అది ఆ ఈశ్వరుని యొక్క గొప్పతనం కాదు తల్లి, నీ మంగళసూత్రం యొక్క గొప్పతనం అంటారు శంకరాచార్యులు వారు చోట. అందువల్ల ఈశ్వరుడు కూడా అమ్మవారి యొక్క మాంగళ్యంతో ఆ స్థితిని పొందాడు కాబట్టి సకల సంపదలకు మూలం స్త్రీల యొక్క మాంగళ్యం. అటువంటి మాంగళ్య సిద్ధిని, సంపదల్ని తాము పొందడం కోసం, అలాగే వాక్కుతోటి సమాజాన్ని గెలవాలి, కుటుంబాన్ని గెలవాలి స్త్రీ. అటువంటి వాక్కు కోసం వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించడం కోసం చారుమతి
వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అందరి స్త్రీలలో కంటే కూడా అందరి ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని పొందింది. అలాంటి చారుమతిని ఆధారంగా చేసుకుని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్నారు స్త్రీలందరూ కూడా. కాబట్టి స్త్రీలు భక్తి శ్రద్ధలతో శ్రద్ధాసక్తులతో విధిని అనుసరించి చక్కగా సంప్రదాయాన్ని పాటిస్తూ కట్టుబాట్లకి అనుకూలంగా ఉంటూ ఈ లక్ష్మీదేవి ఆరాధన చెయ్యాలి. అలాగే అందరూ కూడా ఈశ్వరారాధన చెయ్యాలి. అలాగే వివాహితులైనటువంటి స్త్రీలు చక్కగా మంగళగౌరి ఆరాధన చెయ్యాలి. ఈ విధంగా శ్రావణ మాసంలో ఈ ఆరాధనలు చేస్తూ లక్ష్మి, అలాగే వాక్కుకి అధిష్టానం హయగ్రీవుడు. అటువంటి హయగ్రీవుడు కూడా ఆ శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి, హయగ్రీవుడిని మనం ఆరాధించాలి. అందువల్ల ఇదంతా లక్ష్మి, వాక్కు లక్ష్మి, బుద్ధి లక్ష్మి, అలాగే బాహ్యాంతరముల యందు ఉండేటువంటి సంపదలన్నీ కూడా లక్ష్మీ స్వరూపమే. కాబట్టి శ్రావణ మాసం లక్ష్మీ మాసంగా ప్రసిద్ధి చెందింది. అటువంటి లక్ష్మీదేవిని ఆరాధించడం మన కర్తవ్యం కావాలి. మనం ఆ విధంగా స్త్రీలను లక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతానికి ప్రోత్సహిస్తూ వాళ్ళు చేసే వరలక్ష్మి వ్రతం ద్వారా మనం అందరం కూడా శ్రేయస్సును పొందుతూ అందరం కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుదాము అని అందరికీ కూడా తెలియచేస్తున్నాను. సకల శ్రేయోభివృద్ధిరస్తు.